హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చిన్న మినీ లాగండి. ఈరోజు కొంచెం ఆఫీస్లో కొంచెం తొందరగా రమ్మనేసి 6 o'clock ఆఫీస్కి బయలుదేరిపోయానండి. పొద్దున్నే ట్రాఫిక్ కొంచెందే ఉంది, బట్ ఓకేనండి. బట్ పొద్దున్నే డ్రైవింగ్ చాలా బాగుంటుందండి, ఫెసిలిబుల్గా ఉంటుంది. ట్రాఫిక్ కొంచెం తక్కువ అంటే పర్వాలేదు, మీడియంగా ఉంటుందండి. అంత హెవీగా అంతా ఏమి ఉండదు, పర్వాలేదు, బాగానే ఉంది ట్రాఫిక్. బట్ సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు 6:40 అవుతుందండి. 6:40 కల్లా బయలుదేరిపోయాను. ఇప్పుడే సన్ రైజ్ లైట్ స్టార్ట్ అయ్యింది. ఇంకేం చెప్పండి, అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎందుకంటే చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది నాకు లైక్ చేస్తున్నారు, నా షార్ట్స్కి నా వీడియోస్కి కమెంట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. తర్వాత ఈరోజు కొంచెం ట్రావెల్ కాదండి, కొంచెం ట్రావెల్ ఉంది, బయటికి వెళ్ళాలి. ఆ లాగ్ షేర్ చేస్తానండి తర్వాత మీకు. పొద్దున్నే పిల్లలకంతా రెడీ చేశాను. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీ చేసి పిల్లలకి పెట్టేశాను. చూసారు కదా, ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది. పొద్దున్నే ట్రావెల్ ఇది చిన్న లాగేనండి, ఇది చిన్న లాగ్ చేస్తున్నాను. ఇది ఆఫీసులో కొంచెం వర్క్ ఉండడం వల్ల పొద్దున్నే బయలుదేరిపోయాను. దానివల్ల మినీ లాగ్ అండి ఇది. ఈ లాగ్ మీకు నచ్చడం కండిపా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నేను ఇంకా కొంచెం బెటర్గా చేయగలుగుతాను. ఇంకా బస్సులు అంటే ఇక్కడ మెట్రో స్టార్ట్ అవుతుందండి. ఇది కోయంబేడు ఏరియా మెట్రో. ఇది చాలా రోజులు స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా రోజులు అయిపోయింది, మేము వచ్చింది స్టార్ట్ అవుతుంది, ఇంకా అది అవ్వలేదు. ఇది 2028 లేదా 26లో రెడీ అవుతుందంట. అలాగే ఇప్పుడు చేస్తున్నారు, ఇంక ఇప్పుడే ప్రాసెస్ అవుతుంది. ఒక్కొక్క పిల్లలు రెడీ చేస్తున్నారు. ట్రాఫిక్ అయితే ఓకే అండి, కొంత ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియంగా ఉంది, పర్వాలే. మంచి సన్ రైజ్ అండి, చూడండి. మ్యూజిక్ యాడ్ చేస్తే చాలా ప్రజెంట్గా ఉంది లొకేషను. చూసారు కదా, అదే అండి, అది పొద్దున్న చేసిన లాగు. ఇది నైట్ అండి, ఇంటికి వచ్చేసాము. 6 అయ్యేది, 6:30 ఆ టైం అయిపోయిందండి. ఏదో పెద్ద మ్యూజిక్ అంతా వినిపిస్తుంటే వీడియో షూట్ చేశానండి. ఇది ఏదో ఏవిఆర్ అని కొత్తగా బంగారు షాప్ ఏదో ఓపెనింగ్ ఉంది, చాలా గ్రాండ్గా ఓపెనింగ్ ఉంది, కలర్ఫుల్, చాలా బాగుందండి చూడడానికి. అది చూసి ఇంటికి స్నాక్స్ కొనడానికి బేకరీకి వచ్చామండి. పాప ఫోన్ చేసి స్నాక్స్ అడిగింది, సమోసా అడిగింది. నన్ను బయట స్నాక్స్ అంతగా తీయనండి పాపకి. మా స్నాక్స్ అంటే సమోసా, పాప్కార్న్ తీసేస్తానండి. ఇంట్లో చేయడం కొంచెం రిస్కీ టాస్క్ కదా, అలాగని బయట తీసిస్తానండి. పిల్లలిద్దరి కోసం సమోసా, మా కోసం పోలి అండి. పోలి అంటే తెలుగులో బొబ్బట్టు అండి. బొబ్బట్టు చాలా బాగుంటుంది ఇక్కడ, పప్పు బొబ్బట్టు, మనం శనగపప్పుతో చేస్తాం కదా, ఆ బొబ్బట్టు అండి. చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ ఫేమస్. బట్ కొట్టు కొంచెం లోకల్గా ఉన్న చాలా టేస్ట్గా ఉంది కదా, చాలా బాగా చేస్తారండి. ఇక్కడ బొబ్బట్టు కూడా తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇంట్లో సరుకులంతా అయిపోయామండి. సరుకులకు కూడా బయటకు వెళ్ళాము. ఇంట్లో రైస్ కూడా కొంచెంగా నిండుకున్నాయండి. నిండుకున్నాయని చెప్పాలి కదా, లేవని చెప్పకూడదు, నిండుకున్నాయండి. రైస్ షాప్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ బేకరీలో స్నాక్స్ అలా ప్యాక్ చేసుకొని ఇంక పక్కనే అండి, దీనికి ఒక 2-3 సందులు దాటి రైస్ కొట్టు ఉంది. అది హోల్సేల్ షాప్ అండి. అక్కడ మ్యాక్సిమం ఒక 50-60 వెరైటీ ఆఫ్ రైస్ ఉంటాయండి. చాలా అంటే కాస్ట్లీ ఉన్నాయండి. రైస్ చాలా కాస్ట్లీ అయిపోయింది. మేము చెన్నైకి వచ్చిన ఫస్ట్లో 800-900 ఒక 25 కిలో రైస్ ప్యాకెట్, ఇప్పుడు 1500 అండి. హార్డ్లీ డబల్ అయిపోయింది దాని రేటు. తప్పదు కదండి, కొనాలి, మరి ఇంకేం చేయలేం కాబట్టి కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే 7-7:30 అయిపోయింది. పిల్లలు ఒక్కలే ఉన్నారు ఇంట్లో కాబట్టి బయటికి వెళ్ళిపోయాము, ఇంటికి బయలుదేరిపోయామండి. ఓకేనండి, ఈరోజుకి ఇదేనండి, ఒక చిన్న మినీ లాగా మీతో షేర్ చేశానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుకుంటే కండిపా లైక్ చేయండి, మర్చిపోకండి. మీ ఇంటికి వెళ్ళి నాకు సర్ప్రైజ్ అండి. పాప దీపం పెడుతుంది. నేను ఒక 5 days దీపం పెట్టనండి, కార్తీక మాసమే, బట్ 5-7 days నేను దీపం పెట్టను. అది తెలుసుకొని పాప 3 daysకి పాపే పెడుతుంది. మనము పిల్లలు దేవుడి
దీపం పెట్టినా, ఒక చిన్న పనులు మనకు సాయం చేసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్న షార్ట్ మాదిరి వీడియో చేశానండి. వీడియో షూట్ చేశాను. చూడండి మా పాప ఎంత బాగా, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పిల్లలు ఏదైనా పని హెల్ప్ చేసినా, లేదా ఇంత మరి దీపాలు పెట్టినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మా పాపకి చాలా థ్యాంక్స్ చెప్పానండి. నాకు చాలా ఇష్టం పాప ఏదైనా పని చేసిందంటే. ఓకేనండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియోకి నచ్చినట్టుగంటే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బెటర్గా మీకు వీడియోలు పంపిస్తాను. నేను షార్ట్ చేస్తున్నాను, షార్ట్స్కి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజుకి ఇదేనండి. థ్యాంక్ యూ అందరికీ. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.